జూన్ 2వ తేదీన గురుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి రావడం వల్ల నేను చెప్పే ఈ 5 రాశుల వారికి లక్ష్మీ కటాక్షం అనేది కలగనుంది. ఎందుకంటే గురు బలం తోడుంటే మనం దేన్నైనా ప్రపంచాన్నైనా జయించవచ్చు అంటారు. కాబట్టి ఈ 5 రాశుల వారికి అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి. మిథున రాశి వారికి గురుడు 2వ స్థానంలోకి వచ్చాడు. ద్వితీయ స్థానంలోకి రావడం వల్ల వీరికున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మీనరాశి. మీనరాశి వారికి 1, 2, 3, 4, 5 5వ స్థానం. 5వ స్థానంలోకి రావడం వల్ల మిథున రాశి వారికి కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మకర రాశి 1, 2, 3, 4, 5, 6, 7 మకర రాశి వారికి 7వ స్థానం. 7వ స్థానంలోకి గురువు రావడం వల్ల మకర రాశి వారికి కూడా ఇక్కడ నుండి అంత అద్భుతమే. అదేవిధంగా వృశ్చిక రాశి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9వ స్థానంలోకి గురుడు వచ్చాడు. ఎవరికి? వృశ్చిక రాశి వారికి. కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అదేవిధంగా కన్యా రాశి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 11వ స్థానం అంటే లాభస్థానం. లాభస్థానంలోకి గురువు వచ్చాడు కాబట్టి కన్యా రాశి వారికి కూడా అద్భుతంగా ఉండే అవకాశం. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 రాశులు మిథున రాశి, మీనరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి, ఈ 5 రాశుల వారికి రుణ బాధల నుండి విముక్తి. అదేవిధంగా ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, సంతానం లేని వారికి సంతానం, వివాహాలు సెటిల్ అయ్యే అవకాశం, విదేశీ యానాలు చేయాలనుకున్న వారికి ఈజీగా ఉంటుంది. ఇలా అనేక సమస్యల నుంచి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. కాబట్టి మీరు ఈ 5 రాశులలో జన్మించి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీకు కొన్ని పరిహారాలు చెప్తాను, ఆ పరిహారాలను పాటించండి. అదేవిధంగా మీ పేరులో సంఖ్యాబలాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి.